23వ తేదీ జూలై నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. మన అనుదిన జీవితంలో మనము తప్పక జ్ఞాపకము చేసుకొనవలసిన కొన్ని ఆలోచనలను ఈ ఉదయకాలము ధ్యానించబోతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి ఈ వచనములో మనము ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలో ఒక ఆలోచన కనిపిస్తూ ఉంది. మన జీవితంలో 3 కాలాలు మనము చూడగలుగుతూ ఉంటాము. వర్తమానము, అలాగే గతము, మూడవది భవిష్యత్తు. ఈ 3 కాలాలు కూడా మనకు 3 అనుభవాలను తెలియచేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వర్తమానాన్ని గనక మనం గమనించినట్లయితే, బైబిల్లో సెలవిస్తున్న మాట, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అంటే ఇంకా మనం కలిగి ఉన్నటువంటి మంచి పరిస్థితులలో, అనుకూలమైన పరిస్థితులలోనూ, మనకు అనుగ్రహించబడినటువంటి పరిస్థితుల్లోనూ మనము జ్ఞాపకం చేసుకొనవలసింది మన సృష్టికర్తను, మన దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొనవలసిన వారమై ఉంటున్నాము. చాలామంది దేవుని జ్ఞాపకము లేకుండా వారి జీవితాలను గడిపేస్తూ ఉన్నారు. ఆనాడు దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయులు, వారు ఏ రీతిగా జీవించారో ప్రభు ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో తెలియచేశారు. కన్యక తన ఆభరణములను మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు అని వాక్యములో చదువుతూ ఉన్నాము. అంటే కన్యక తన ఆభరణములను ఎన్నడూ మరచిపోదు, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును కూడా మరచిపోదు. కానీ దేవుని ప్రజలు, పిలువబడుతున్నటువంటి వారే దేవుణ్ణి మరిచిపోతున్నారట ఎన్నో పర్యాయములు. ఇది మన జీవితంలో కూడా ఒకవేళ వాస్తవమా? మనం ఈ లోకములో మనకు కావలసిన దేనిని మర్చిపోవడం లేదు. మనది అనుకున్న దేనిని మనం మర్చిపోము. అవన్నీ మనకు జ్ఞాపకమే. వాటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాము. నాది అనుకున్న దాన్ని మనం మర్చిపోతున్నట్లుగా ఎప్పుడూ మనకు అనిపించదు. కానీ మన సృష్టికర్తను, మన జీవితానికి మూలమైనటువంటి ప్రభువుని మనం మర్చిపోవడము అనేది ఎంత విచారకరము. కానీ మహోన్నతుడైన దేవుడు తన ప్రజలతో మాట్లాడిన మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 మరియు 15 వచనాలు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా సరే మర్చిపోతారేమో, కానీ నేను మాత్రం నిన్ను మరిచిపోను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎంతో ప్రేమ మన పట్ల చూపిస్తున్న దేవుణ్ణి, మన కొరకు సమస్తమును కూడా జరిగించినటువంటి దేవుణ్ణి, మన కొరకు సమస్తమును కూడా అనుగ్రహించే దేవుణ్ణి మనం మర్చిపోవడము అనేది సరి అయినది కాదు. కనుక వర్తమానంలో మన దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని జ్ఞాపకం చేసుకుందాము.
గతాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, గతంలో అనగా నిన్నటి దినమందు మనకి ఏ జ్ఞాపకాలైతే ఉంటున్నాయో ఆ జ్ఞాపకాల ద్వారా మన జీవితంలో మనం పొందుకునేది ఏమిటినంటే, స్నేహితులారా, నిన్నటి విషయాలన్నిటినీ కూడా, నిన్న మనం జరిగించిన కార్యాలు, నిన్న మన ద్వారా చేయబడినటువంటి పనులు, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల నిన్నటి దినమందు మన ద్వారా దొరికినటువంటి తప్పులను నేడు మనము చేయకుండా, భవిష్యత్తులో చేయకుండా అవి మనకు చాలా సహాయపడుతూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా నిన్నటి దినము మన జీవితంలో పొందినటువంటి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన దేవునికి చాలా దగ్గరగా రావడానికి సహాయం చేస్తూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నిన్నటి దినపు కార్యాలు దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండడానికి సహాయపడుతుంది అనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. అందుకని మనము దేవుని కార్యాలను మరువరాదు అనే వాక్యము ద్వారా బోధించబడుతూ ఉన్నాము ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనము నుండి మనం చదవగలిగితే వాక్యములో అనేకమైన సంగతులు నేర్చుకుంటాము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటములు సహించిన పూర్వపు దినములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాడబడితిరి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిగా గొప్ప బహుమానము కలుగును. ప్రియులారా, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తా ఉన్నారు, పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకోనండి. ఎందుకంటే అవి మీకు భవిష్యత్తు కొరకైనటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను కలుగు చేస్తుంది అని తెలియచేశారు. ఎప్పుడైతే నిన్నటి కార్యాలను, నిన్నటి దినమందు ప్రభు మన కొరకే చేసిన మేలులను, ప్రభు మన కొరకు అనుగ్రహించిన అద్భుత విషయాలను మనం మరిచిపోయిన వారముగా ఉంటామో, మనము సరి అయిన మార్గంలో నడవలేము, దేవుని తట్టుకు తిరగలేము, దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉండలేము ప్రియులారా. కనుక ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన కొరకే చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు ఎన్ని అద్భుతంగా దేవుడు నడిపిస్తూ కార్యాలను సమకూర్చారు, వాటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా రేపటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది రేపటి దినము అనగానే ఆందోళన చెందుతూ ఉంటాం. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన అనేక మందిలో ఉంటుంది. కానీ ప్రభు బిడ్డలంగా ఒక సంగతి మర్చిపోకూడదు. రేపటిని జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే నేడు మనం చేస్తున్న కార్యాలే రేపటి ఫలితాలకు దారితీస్తుంది అని వాక్యం తెలియచేస్తూ ఉంది. అవును ప్రియులారా, ఈరోజు మనం ఎలా ఉన్నామో అనేది రేపు ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం యోగ్యంగా ఉన్నామా, ఈరోజు మనం సరియైన రీతిలో ఉన్నామా, రేపటి దినం దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనం చూడగలుగుతూ ఉంటాము. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ 6వ అధ్యాయము 7-8 వచనాల్లో తెలియచేశారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయము అనేటువంటి పంటను కోయెను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంటను కోయెను. ప్రియులారా, విత్తుట కోయుట అనే మాటలు మనం చూస్తూ ఉన్నాము. నేడు ఏమి విత్తుతామో రేపు అదే కోస్తాము. కనుక నేడు మనం చేస్తున్నది రేపటి మన భవిష్యత్తు మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకనే రేపటిని జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే నేడు మనం ఎలా ఉన్నాము అనేది జాగ్రత్తగా చూసుకోవడానికి వీలు కలుగుతుంది. ఎన్నోసార్లు రేపటి ఆందోళన మన జీవితంలో ఉండకుండా మనం చూసుకోవాలి అంటే
నేడు మన ప్రవర్తన, నేడు మన కార్యాలు, నేడు మన జీవిత విధానాలు చాలా చక్కగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాము. అలాగే ప్రియులారా, రేపటి దినము దేవుని బిడ్డలంగా మనం తెలుసుకునే మరొక సత్యం ఏమిటంటే తీర్పు మన కొరకు సిద్ధంగా ఉన్నది. రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనములో ఆఖరి భాగంలో ఉంది. అదేమిటనగా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. అది రేపటి దినం జరిగే కార్యము, అనగా భవిష్యత్తులో మనం ఎదుర్కొనేటువంటి కార్యము. మనమందరము కూడా దేవుని న్యాయపీఠము ఎదుట, అనగా తీర్పులో నిలబడుతూ ఉంటాము. మరి రేపటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది తీర్పు కొరకైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి అని తెలుసుకుంటున్నాం కదా. అప్పుడు మనం ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా సిద్ధపడాలి, తీర్పును మనం ఎలా ఎదుర్కోవాలి, తీర్పు తీర్చే నీతిగల న్యాయ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ మహోన్నతుడైన దేవుణ్ణి కలుసుకోవడానికి మనము ఎలా ఉండాలి అనేది నేడే తీర్మానం చేసుకోవాలి. ప్రియులారా, దయచేసి మర్చిపోవద్దు, నీ బాల్య దినముల యందే, అనగా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే, అన్నీ ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడే, అన్నీ మేలుకరంగా ఉన్నప్పుడే నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోవద్దు. నీ దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోవద్దు. నీ దేవుణ్ణి కలుసుకోవడానికి సరిగ్గా జీవించడం కూడా మర్చిపోవద్దు. ఈ 3 సంగతులు కూడా మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితం చాలా సంతోషకరంగా, సమాధానయుక్తంగా ఉంటుంది. అది మనకు మేలు అనే విషయాన్ని మరొకసారి తెలుసుకుంటున్నాం కనుక ఎన్నడూ మర్చిపోవద్దండి. ఈ 3 సంగతులు కూడా జ్ఞాపకం చేసుకుని జీవితాన్ని కొనసాగించుదాం. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలమందు ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మీ మాటలను బట్టి కృతజ్ఞతలు. విన్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మేము లోకంలో ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ప్రభువా మేమేమి జ్ఞాపకం చేసుకోవాలో మీ వాక్యము ద్వారా మాకు తెలియచేశారు. మేము ఆ రీతిగానే ఉండడానికి సహాయం చేయండి. మీ మాటలు విన్న వారందరి జీవితాల్లో మీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. వారిని బలపరచండి, వాక్యము ద్వారా నడిపించండి, వారికి వారి కుటుంబాలకు క్షేమము కలిగించండి. ప్రభువా మీకు స్తోత్రాలు. దైవజనులను వారు చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి, వారికి తోడుగా ఉండండి. ప్రభువా బలంగా పరిచర్యలో వాడుకొనండి తండ్రి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, మేము త్వరలో మిమ్మల్ని కలుసుకోబోతున్నాము. మమ్మల్ని సరైన రీతిలో సిద్ధపరచమని, మీ ఆత్మ సహాయం మాకు ఇమ్మని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.